టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులగణన, తెలంగాణ సహా పలు అంశాలపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ లోని రెడ్డి సామాజిక వర్గం నేతల వల్ల తనకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వొద్దని రెడ్లు అడ్డుపడ్డారని, కానీ సోనియా గాంధీకి లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పడం వల్లే తనకు పదవి వచ్చిందని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఇక అలాగే టికెట్ కేటాయింపులపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి, బీఆర్ఎస్కు దేశంలో అందరికీ ధీటుగా జవాబిస్తున్నటువంటి నాయకుడు. ఇవాళ ఎవరి ధైర్యం కాదు, కులగణన చేయాలని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అది కేవలం రాహుల్ గాంధీ చెప్పినందుకు అవుతుంది. ఇక్కడ ఎవరు చేయరు. ఆ మహానాయకుడు తీసిన డిసిషన్కు అందరూ ముక్కు కోసుకొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడి చేస్తున్నారు. లేకుంటే ఎక్కడ చేయనిస్తారు వీళ్ళు? ఈ కొడుకులు చేయనియరు. తెలంగాణని ఇయ్యనియలే. ఎన్ని ఇబ్బందులు పెట్టిరు, కన్నమ్మ బాధలు పెట్టి కొడుకుడు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుందని ఈ తెలంగాణ వచ్చింది. రాహుల్ గాంధీ డిసిషన్ తీసుకుందని కులగణన అవుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదోరా మన యాదవ్ స్వరంలో నేను సిటీలో అండగా ఉన్న వాళ్ళ సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనియలే. ఈ రోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ. ఈ నాయకులే మన సిటీలో ఎవరిని ఎదగనిచ్చిరా? ఒకరికి పీ జనార్దన్ అంటారు, ఒకరు వీళ్ళు అంటారు. అందరూ మనకు నాయకులు వీళ్ళే పండుగ అడ్డం అలా సేవ చేసుకుంటే మనం ఉన్న ఇన్ని రోజులు. తెలంగాణలో 2 నగరాల్లో 29 అసెంబ్లీలలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవలే. ఒక అంజన్ కుమార్ యాదవ్ కాదు, 29లో 29 ఒక్కడు గెలవలే. మొన్న గెలిచే సమయం ఉండే, మళ్ళీ నువ్వు బయట పార్టీకి పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చిరా లేదా? ఎంఐఎంతో పొత్తున్నప్పుడేమో మనకి ఇయ్యరు, ఓడిపోయేటప్పుడు నేనే మరలాడతావు 2 సార్లు. అయినా 2 లక్షల ఓట్లు వస్తుండే. 100 కోట్లు మన యాదవులు మనకే పెట్టి గుంజేస్తారు కాళ్ళు. అదే ఒక ఎదగక యాదవుల గుర్తింపు తీసుకొని వచ్చినాం మనం. చేవెళ్ళ వాళ్ళే, మహబూబ్ వాళ్ళే, నల్గొండ వాళ్ళే, ఇంకొండ సికింద్రాబాద్ని గుంజుకుర్రి ఓర్వలేక. మొన్న ఇస్తే మేము 1,02 ఓట్లతో గెలుస్తుంటే ఎంఐఎం సపోర్ట్ ఉండే కదా. కిషన్ రెడ్డి గెలిచే ఆ కేంద్ర మంత్రి అయ్యి వాళ్ళంతా దున్నుకునే. ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నమ్మ బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా. నేను స్టేట్ ఫార్వర్డ్, నాకు వర్కింగ్ పొజిషన్ ఎవరు చేయలే. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిండు, సోనియా గాంధీకి చెప్పిండు 2 సార్లు చెప్పిండు సోనియా గాంధీకి. ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే. ఆడ కూడా పక్షపాతం. ఇవాళ నేను అందరిలో సీనియర్ నేనే అంటే అయ్యిండు అదృష్టం ఉండి మహేష్ కుమార్ గారు. కానీ నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు. సికింద్రాబాద్కి ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు ఫస్ట్ టైంకే. కిషన్ రెడ్డి అయ్యారు, టి అంజయ్య అయ్యారు, ఎంఏ మాషీం అయ్యాడు, శివశంకర్ అయ్యాడు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ అయ్యాడు. అంజన్ కుమార్ యాదవ్ ఒకరు యాదవ్ అయినందుకు కానీ ఎవరు అడ్డుపడ్డారు? ఇదే సామాజిక 2 సార్లు. ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, కానికల్ అన్ని పంటలు వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే. మనకి ఇస్తానని వస్తే మేము వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రానియలే. చరిత్రలతో ఉండిపోతుండే కదా. కొడుకులు చేసిన ఎవరు? వీళ్ళే. కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుండే. మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? బయటి పార్టీకి తీసుకొచ్చి వాడిని నాగేందర్కి ఇచ్చిరా. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. మీ మహబూబ్ నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చారు. ఇవాళ పవర్ వచ్చిందని ఎంతోమంది వచ్చి భజన సంఘాలు భజన కొడుతున్నాయి. మేము భజన సంఘం అప్పుడు పవర్లో లేనప్పుడు మేము ఉన్నాం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ చేసిన సంచలన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. రైట్ హేమ, మనం చూస్తే కాంగ్రెస్ లో భజన సంఘాలు కనిపిస్తున్నాయి అని చెప్పి కూడా నేను కామెంట్లు చేయడం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ కామెంట్లు చేశారనుకోవచ్చు? అంటే ఏ కారణం చేత ఈ కామెంట్లు చేయడం జరిగింది అనుకోవచ్చు హేమ? దేశానికే రోల్ మోడల్గా మేము కులగణన చేశాము. తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి కులగణన దేశం మొత్తం కూడా అనుసరించాలి అంటూ ఒకవైపు కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెప్పుకుంటుంటే, మరొక వైపు పార్టీలో ఉన్నటువంటి నేతలే కులగణనను బేస్ చేసుకొని సంచలనమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ కులగణన అయిన తర్వాత బీసీ ప్రజలు ఎక్కువ ఉన్నారు అండ్ బీసీలకు సంబంధించి సంఖ్య ఎక్కువగా ఉంది అని కులగణనలో తేలింది. దాని తర్వాత ఒక్కసారిగా బీసీ నాయకుల్లో అయితే జోష్ పెరిగిందనే చెప్పుకోవచ్చు. దానికి కారణం రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్. అయితే ఇదంతా కూడా ప్రస్తుతం ఒక విధంగా సంచలనంగా మారుతుంది. ప్రతిపక్షాలకు ఆయుధాలుగా
కూడా మారుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మొన్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు కానివ్వండి, లేదంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు కానివ్వండి, ఈరోజు అంజన్ కుమార్ యాదవ్ కామెంట్స్ కూడా ఒక్కసారిగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధానంగా ఈరోజు ఉదయం అంజన్ కుమార్ యాదవ్ మొత్తం యాదవుల అందరితో కలిపి, ప్రధానంగా యాదవులు లీడర్స్ అంతా కలిపి కృతజ్ఞత సభని ఏర్పాటు చేశారు. కృతజ్ఞత సభలో కులగణన అనేది కరెక్ట్గా జరిగింది అండ్ బీసీలు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా యాదవులకు సంబంధించి ఇది ఒక మంచి పరిణామం అంటూ కూడా ఒక కృతజ్ఞత సభని ఏర్పాటు చేశారు. సభలో మొదటగా అటు ఖర్గే, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెప్తూ పాలాభిషేకం చేశారు. అనంతరం ఒక్కసారిగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తీవ్ర దుమారం రేపేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గాన్ని ఎత్తిపడుస్తూ ఒక సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. అయితే ప్రధానంగా ఈ కామెంట్స్ ఒక్కసారి మనం చూసుకుంటే రాహుల్ గాంధీ చెప్పడం వల్లనే కులగణన చేశారు, కానీ అదర్వైజ్ ఈ కులగణన అనేది జరిగేది కాదు, ఇక్కడ ఉన్నటువంటి నేతలు చేసేవాళ్ళు కాదు. ప్రధానంగా తెలంగాణ అడ్డుకున్నదే ఒక సామాజిక వర్గానికి, అంటే ప్రధానంగా రెడ్డిస్ని ఉద్దేశించి కామెంట్స్ కూడా చేశారు. తెలంగాణని అడ్డుకున్నది ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అదేవిధంగా రాజ్యసభలో యాదవులకు ప్లేస్ ఉంది, యాదవులది ఆ సీటు కాబట్టి తన కొడుకు అనిల్కి సీట్ ఇచ్చారు, లేకపోతే యాదవులకు అక్కడ కూడా ప్రాధాన్యత ఉండకపోయేది. ఓడిపోయే సమయంలో నాకు ఎంపీ సీట్ ఇచ్చారు, నేను గెలిచినటువంటి సమయంలో నాకు ఎంపీ సీట్ ఇవ్వలేదు, నాతో పాటు చాలా మంది కూడా ఓడిపోయారు, అయినప్పటికీ కూడా యాదవుల పైన చిన్న చూపు చూస్తూ ఉన్నారు అంటూ కూడా తీవ్ర సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఇక ఇంట్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చారు, అందుకే అక్కడ ఆ సీట్ని కూడా కోల్పోయారు. ఇలా అంటే పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కాకుండా కొత్తగా పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళకు, అదేవిధంగా ఇంట్లో కూర్చున్నటువంటి వ్యక్తికి ఇవ్వడమే ఆ సీట్ కోల్పోయిందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ రాకుండా కూడా ఈ భజన బ్యాచే అడ్డుకున్నారు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అంటే భజన బ్యాచ్ అంటూ కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలను అందరినీ కూడా కలిపి అనడం ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఇక అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ తనకు గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జగ్గారెడ్డి అడ్డుకున్నారు, వాళ్ళిద్దరు అడ్డుకోవడం వల్లనే తనకి వర్కింగ్ ప్రెసిడెంట్ రాలేదు అంటూ కూడా కామెంట్ చేశారు. నన్ను కేంద్ర మంత్రి కాకుండా అడ్డుకున్నది కూడా వీళ్ళే అంటూ కూడా ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, జగ్గారెడ్డిని బేస్ చేసుకుంటూ వాళ్ళిద్దరిని సెంటర్ చేసుకుంటూ కూడా కామెంట్ చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా పోటీ చేస్తారు వీళ్ళంతా. అంటే మొదటిగా ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చినప్పటికీ కూడా అందులో ఓడిపోయి మళ్ళీ ఎంపీగా కూడా పోటీ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ రెడ్డి ఓడిపోయినా కూడా మళ్ళీ ఎందుకు టికెట్ ఇచ్చారు అంటూ కూడా ప్రశ్నించారు. ఇక దానం నాగేందర్ పక్క పార్టీ నుంచి వచ్చారు, పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఎంపీ సీట్ ఏ విధంగా ఇస్తారు అంటూ కూడా ప్రశ్నించారు. గెలిచే టైంలో నాకు సీట్ ఇవ్వకుండా ఓడిపోయినటువంటి అంటే ఎంఐఎంతో పొత్తున్నటువంటి సమయంలో నాకు సీట్ ఇవ్వకుండా ఓడిపోతామని తెలిసి కూడా నాకు సీట్ ఇచ్చారు అంటూ కూడా తీవ్ర కామెంట్ చేశారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని భజన బ్యాచ్లు ఎక్కువైపోయాయి అంటూ కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించి దృష్టిలో పెట్టుకొని మాట్లాడారు. మొత్తానికైతే మా యాదవులకి ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి మా యాదవులకి, మా బీసీలకు ఏదైతే ప్రాధాన్యత ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక ఊరుకునేది లేదు అంటూ కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అయితే ఒకవైపు కులగణన తర్వాత బీసీలో జోష్ పెరిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఈ కామెంట్స్ అన్ని కూడా సంచలనంగా మారుతున్నాయి, ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. రీసెంట్ డేస్లో చూసాం తీన్మార్ మల్లన్న కూడా ఇదే విధంగా తనని తాను ఇమేజ్ పెంచుకోవడం కోసం బీసీలో పేరు చెప్పుకుంటూ తనకు ఇష్టం వచ్చిన విధంగా కామెంట్ చేశారు. ప్రధానంగా అందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడడం జరిగింది. సేమ్ అదే స్టైల్లో ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడడం మాత్రం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇక మొన్నటికి మొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కూడా నెక్స్ట్ ఎన్నికలు మొత్తం కూడా బీసీ చుట్టే తిరుగుతాయంటూ చెప్పడం కూడా ప్రస్తుతం చాలా దుమారం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ హేమ. రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆర్ఎస్ఎస్కు, బీజేపీకి, బీఆర్ఎస్కు దేశంలో అందరికీ ధీటుగా జవాబిస్తున్నటువంటి నాయకుడు ఇవాళ ఎవరి ధైర్యం కాదు, కులగణన చేయాలని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అది కేవలం రాహుల్ గాంధీ చెప్పినందుకు అవుతుంది. ఇక్కడ ఎవరు చేయరు. ఆ మహానాయకుడు తీసిన డిసిషన్కు అందరూ ముక్కు కోసుకొని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నిలబడి చేస్తున్నారు. లేకుంటే ఎక్కడ చేయనిస్తారు వీళ్ళు, ఈ కొడుకులు చేయనియరు. తెలంగాణని ఇయ్యనియలే,
ఎన్ని ఇబ్బందులు పెట్టిరు, కన్నా మా బాధలు పెట్టి కొడుకుడు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుందని ఈ తెలంగాణ వచ్చింది. రాహుల్ గాంధీ డిసిషన్ తీసుకుందని కులగణన అవుతుంది. ఇదే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కష్టకాలంలో నిలబడ్డదోరా మన యాదవ స్వరంలో నీ సిటీలో అండగా ఉన్న వాళ్ళ సామాజిక వర్గం వల్లే ఆయనకు నిలవనీయలే. ఈ రోజు వచ్చి భజన కొడుతున్నారు అందరూ. ఈ నాయకులే మన సిటీలో ఎవరిని ఎదగనిచ్చిరా? ఒకరికి పీ జనార్దన్ అంటారు, ఒకరు వీళ్ళు అంటారు, అందరూ మనకు నాయకులు వీళ్ళే పండుగ అడ్డం అలా సేవ చేసుకుంటే మనం ఉన్న ఇన్ని రోజులు. తెలంగాణలో జంట నగరాల్లో 29 అసెంబ్లీలలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవలే. ఒక అంజన్ కుమార్ యాదవ్ కాదు, 29లో 29 ఒక్కడు గెలవలే. మొన్న గెలిచే సమయం ఉండే, మళ్ళీ నువ్వు బయట పార్టీకి పిలిచి ఎంపీ టికెట్ ఇచ్చిరా లేదా? ఎంఐఎంతో పొత్తున్నప్పుడేమో మనకి ఇయ్యరు, ఓడిపోయేటప్పుడు నేనే మరలాడతావు 2 సార్లు అయినా 2 లక్షల ఓట్లు వస్తుండే. 100 కోట్లు మన యాదవులు మనకే పెట్టి గుంజేస్తారు కాళ్ళు. అరే ఒక ఎదగక యాదవ్లో గుర్తింపు తీసుకొని వచ్చినాం మనం. చేవల్ల వాళ్ళే, మహబూబ్ వాళ్ళనే, నల్గొండ వాళ్ళే, ఇంకొండ సికింద్రాబాద్ని గుంజుకుర్రి ఓర్వలేక. మొన్న ఇస్తే మేము 1,02 ఓట్లతో గెలుస్తుంటే ఎంఐఎం సపోర్ట్ ఉండే కదా. కిషన్ రెడ్డి గెలిచే ఆ కేంద్ర మంత్రి అయ్యి వాళ్ళంతా దున్నుకునే. ముఖ్యమంత్రిని కాపాడింది మేమే. వాళ్ళ సామాజికంలో కన్నా మా బాధలు పెట్టిరు. ఒకటి జగ్గారెడ్డి ఒక దిక్కు, ఉత్తమ్ కుమార్ ఒక దిక్కు చెప్పి కుల్ల చెప్తున్నా నేను. స్టేట్ ఫార్వర్డ్ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు చేయలే. లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పిండు, సోనియా గాంధీకి చెప్పిండు 2 సార్లు చెప్పిండు సోనియా గాంధీకి. ఎవరు చేసింది అది చేస్తారు చెప్తే. ఆడ కూడా పక్షపాతం. ఇవాళ నేను అందట్లో సీనియర్ నేనే అంటే అయ్యిండ్రు అదృష్టం ఉండి మహేష్ కుమార్ గారు, కానీ నేను 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు. సికింద్రాబాద్కి ఎవరు గెలిచినా కేంద్ర మంత్రి అయ్యారు ఫస్ట్ టైంకి. కిషన్ రెడ్డి అయ్యారు, టి అంజయ్య అయ్యారు, ఎంఏ మాషీం అయ్యాడు, శివశంకర్ అయ్యాడు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ అయ్యాడు. అంజన్ కుమార్ యాదవ్ ఒకడు యాదవ్ అయినందుకు కానీ ఎవరు అడ్డుపడ్డారు? ఇదే సామాజిక 2 సార్లు. ఒకసారి ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, కానికల్ అన్ని పంటలు వచ్చినాయి. సౌత్ ఇండియాలో ఒక యాదవ్ లేకుండే. మనకి ఇస్తానని వస్తే మీకు వస్తాం, పెట్రోల్ పోసుకొని వస్తామని కొడుకులు రానియలే. చరిత్రలతో ఉండిపోతుండే కదా. కొడుకులు చేసిన వాళ్ళు ఎవరు? వీళ్ళే. కేంద్ర మంత్రి అయ్యేటోని రాజశేఖర్ రెడ్డి ఉంటే అప్పుడే అయిపోతుండే. మీరు ఎమ్మెల్యే ఓడిపోతారు, ఎంపీ కాంటాక్ట్ చేస్తారు. మీరు ఇంకోటి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిన ఎంపీ ఇచ్చిరా లేదా? మేము సికింద్రాబాద్ అడితేనే ఒక పాలసీ డిసిషన్ తీసుకురు, ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. మళ్ళీ జీవన్ రెడ్డికి ఎట్టిచ్చిరా? బయటి పార్టీకి తీసుకొచ్చి వాడిని నాగేందర్కి ఇచ్చిరా. అని ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. మీ మహబూబ్ నగర్లో ఇంటికి పోయి తెచ్చి ఇచ్చారు. ఇవాళ పవర్ వచ్చిందని ఎంతోమంది వచ్చి భజన సంఘాలు భజన కొడుతున్నాయి. మేము భజన సంఘం అప్పుడు పవర్లో లేనప్పుడు